ఇప్పుడు అన్నపూర్ణాన్ని మీరే చెప్తున్నారు, వాళ్ళు పెట్టిండ్రు, వాళ్ళు అన్నం పెడుతున్నారు, 5 రూపాయలకు పేదలకు అన్నం పెడుతున్నారు, వాళ్ళ కడుపు నింపుతున్నారు. అన్నపూర్ణ అంటే మన తెలుగు భాషలో అన్నం పెట్టే తల్లిగా ఉన్నప్పుడు దాని పేరు మార్చిండ్రు. మారుస్తున్నప్పుడు అడిగినారు, అన్నపూర్ణ అనే పేరు గొప్ప పేరు కదా, ఎందుకు మారుస్తున్నారు, దాన్ని మార్చాల్సినంత అవసరం ఏముంది, ఆ నీడేముంది అని చెప్పి. ప్రభుత్వ పథకం కాదు మేడం, ప్రైవేట్ ప్రోగ్రామ్, అది మీకు వినండి. హరే రామ హరే కృష్ణ వాళ్ళకి పెడుతున్నప్పుడు మీరు ప్రభుత్వం పైసలు కూడా ఏమి ఇస్తలేరు కదా, మరి ఎందుకు మారుస్తున్నారు కదా, మీరే చెప్తున్నారు కదా. తప్పుదో పట్టించొద్దు. మహిళలకు డ్వాక్రా మహిళలకు వాళ్ళ ద్వారా చేస్తున్న పథకం అది. వారు తప్పుగా సమాచారం ఇవ్వద్దు. వారికి తెలియకపోతే అవగాహన లేకపోతే తెలుసుకొని మాట్లాడాలి. కాదు, ప్రభుత్వ పైసలు కాదంటారు ఏంటంటే అది డ్వాక్రా మహిళల ద్వారా, మహిళా కమిటీల ద్వారా చేస్తున్నటువంటి పథకం అది. చెప్పింది ఎవరు సార్? ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ కింద పెడుతున్నారు, వాళ్ళే అన్నపూర్ణ పేరు పెట్టిండ్రని చెప్పినావు. నేను చెప్పింది 2014లో కేసీఆర్ గారు దాన్ని తొక్కి పెడితే ఆ రోజు వాళ్ళు వచ్చి చేసిండ్రు అంటున్నాము. ఈ రోజు ఇందిరా క్యాంటీన్లు పెట్టేది మహిళా సంఘాల ద్వారా పెడుతున్నారు. వారికి తెలియకపోతే కనీసం అవగాహన తెచ్చుకోవాలి దానిపైన. కాంగ్రెస్ వాళ్ళకు మాట్లాడడం మీరే చెప్పిను సిఎస్ఆర్ ఫండ్స్ కింద పెడుతున్నారు. మళ్ళీ తప్పుగా మాట్లాడద్దు మేడం. మీరు ఇందిరా క్యాంటీన్ వేరు, అన్నపూర్ణ క్యాంటీన్ వేరు. ఏంటి గోలా? మంచి నామకరణం చేసిండ్రు, మరి మీరు ఇవాళ ఇందిరమ్మ పేరు ఎందుకు పెడుతున్నారని ప్రతిపక్షాలు అదే సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు. చెప్పండి సార్. సార్ మేము ఇందిరమ్మ గొప్పతనం తెలుసుకోకుండా ఉంటే మీరు లాగులు కూడా పెట్టి కొడతారా? మీ గొప్పతనం మీ కాంగ్రెస్ వారికి లేదు, మీకన్నా ఉండాలి కదా సభ్యత. మరి మీరన్నా సభ్యతగా మాట్లాడచ్చు కదా వేదిక పైన. మీరెందుకు మాట్లాడతలేదు సభ్యతగా? వినండి, ఆమె చీకటి రోజులు తీసుకొచ్చింది, ఎమర్జెన్సీ పెట్టింది, మీలాంటి అరాగత శక్తుల్ని అణిచివేయడానికి తీసుకొని వచ్చింది. ఆ రోజు మీరు హిందువుల పేరు మీద యువకుల్ని మొత్తం సర్వనాశనం పట్టిస్తున్నందుకు అది తీసుకొని వచ్చింది. చర్చను డైవర్ట్ చేయకుండా నేను చెప్పింది వరకు అర్థమైతే చెప్పండి. తప్పుదో పట్టించవద్దు రాష్ట్రాన్ని. మేడం మీరు మాట్లాడండి. చరిత్ర ఎవరు కావాలి? సబ్జెక్ట్ లో మాట్లాడితే ఓకే, సబ్జెక్ట్ తప్పి మాట్లాడొద్దు. ఇందిరమ్మ పేరు మారిస్తే కొడతావా? ఇందిరమ్మ పేరు మారిస్తే బట్టలు తీసుకొడతావా? నువ్వు ఇందిరమ్మ చీకటి రాజ్యం తెచ్చింది, మరి దానికి ఏం చెప్తావు? ఫండమెంటల్ రైట్స్ కూడా వయోలేషన్ చేసింది. మీరే ఫండమెంటల్ రైట్స్ గురించి, రైతులను తొక్కి చంపేసిన మీరు ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడతారా? అంటున్నా, జైల్లో వేసేసి పత్రికా స్వేచ్ఛను నాశనం చేసింది. ఎట్లా మీడియా హౌస్ మీద తెలంగాణలో మన మీడియా హౌస్ లో మీద దాడులు చేసినట్ట తెలియదంటారా? అది తెలుసుకోకుండా మీరు వచ్చి కొడతారా? మీరు బట్టలు కూడా తీసుకొడతారా? మీ భాష అంత ముద్దుగున్నది. మరి మీ భాష మంచిగా మాట్లాడచ్చు కదా మేడం. ఇప్పుడు ఇక్కడ మీ భాష మంచిగా ఎందుకు మాట్లాడతలేరు? మీరు ఎందుకు మాట్లాడతారు మంచి భాషను? మంచి భాష మీరన్నా మాట్లాడచ్చు కదా. ఒక్క నిమిషం సుందరెడ్డి గారు మీరు మాట్లాడిన తర్వాత వాజేరెడ్డి గారు మాట్లాడే మాటలు నేను ముఖ్యమంత్రి కాదని సంగతి కూడా ఆయన మాట్లాడుకుంటాడు. అంటే ఎంత సోయతో మాట్లాడుతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అంటాడు ఒకసారి, అనడా లేదా? ఫ్లో ఆఫ్ స్పీచ్ లో ఏదో తప్పు పెట్టారు, దానికి ఏముంది అంతగానము? అంతగానో బాధ ఎందుకు పడుతున్నారు వీళ్ళు? దాని వల్ల ప్రజలకు నష్టమే ఉంది. మీకేమైనా నష్టం వచ్చిందా? ప్రజలకు ఏమైనా నష్టమైందో? ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఏదో ఫ్లోలో అనేసిండు, దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు ఇబ్బంది కలిగిందా? మీరు ఇంతవరకు సబ్జెక్ట్ మాట్లాడండి మేడం, సబ్జెక్ట్ కన్ఫైన్ కాండి. అట్లా మాట్లాడండి, ఇట్లా మాటలు ఎందుకు? సబ్జెక్ట్ చెప్పండి. మీ పైన నేను సూటి ప్రశ్న అడిగినా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు మాట్లాడండి. సార్ 15 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇస్తామని చెప్పి ఒక వీడియో చూపియాలా? రెండోది 2 కోట్ల ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పి ఎక్కడ ఒక్క వీడియో గాని ఒక్క వాగ్దానం గాని ఉంటే మాకు పంపించాలి. వీళ్ళకి గోపెల్స్ ప్రచారం కాంగ్రెస్ గురించి చూడండి, ఎంత గోపెల్స్ మించి మాట్లాడతారు సార్. ఇంతవరకు ప్రజలకు తెలియదా సార్ ఆయన ఏం మాట్లాడిండో? ప్రజలలో లేదా సార్? ఇవాళ 3వ ప్రధానమంత్రి అయింది సార్. ఇలా గోపెల్స్ ప్రచారం చూడలేకనే ఇంటికి పంపించారు. ఇంకా బుద్ధి రావట్లేదు కాంగ్రెస్ వాళ్ళకి. బావుతూ నోర్లు వేసుకొని టీవీ ఛానళ్లలో పడి మాట్లాడతారు, రోడ్ల మీద మాట్లాడతారు, ఎక్కడైనా మీటింగ్లు పెడితే మాట్లాడతారు. అన్ని అబద్ధాలు సార్. ముఖ్యమంత్రి కానించి కార్యకర్త దాకా అబద్ధాలు మాట్లాడితే ఏం మాట్లాడతారు సార్?
రైట్ రైట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం బీజేపీ ప్రామిస్ 2 crores. బీజేపీ ప్రామిస్ 2 crores జాబ్స్ చూపిస్తున్నా. మీరు అడిగారు కదా. మీకు అవకాశం వచ్చిన మీరు చూపిస్తారు. ఒక్క నిమిషం వాజేరెడ్డి గారు సార్, తెలంగాణ గౌరవం ఉంటే నేను ఆయన ఏం మాట్లాడుతుంది సార్? నన్ను చెప్పులెత్తుకపోయి దొంగలాగా నన్ను చూస్తున్నారు. నన్ను కోసి కారం పెట్టిన 100 రూపాయలు నా దగ్గర అప్పు దొరకదు. నాకు ఎవరు నన్ను లెక్క పెట్టట్లేదు. నాకు అంటే మేడం చెప్తున్న అభ్యంతరం ఏంటంటే ఇందిరమ్మ పాలన తెలవాలంటే బట్టలు కూడా తీసుకొడతాం అనే మాట రేవంత్ రెడ్డి గారు అన్నారు. అది సరైనది కాదని ఒక్క నిమిషం. అదే అంటున్నా, వారు తప్పుగా మాట్లాడుతున్నారు కాబట్టి కరెక్షన్ చెప్తున్నా. ఇంద్రమ్మ పాలన చూపిస్తా అంటే బట్టలు ఇప్పి కొడతా అని చెప్పలే. ఇందిరమ్మ పాలన గురించి తెలియాలి అంటే ఎవరన్నారు? విమర్శించే వాళ్ళని ప్రజలు అన్నారా? వీళ్ళని ఎవరు అన్నారా? వీళ్ళెందుకు వాళ్ళనంటే వీళ్ళెందుకు కార్తీక్ గారు మీరు ఒక్క నిమిషం వాజేరెడ్డి గారు భాష గురించి మాట్లాడుతున్నాం, పిచ్చి భాష మాట్లాడొద్దని. రైట్ రైట్ మేడం భాష మాకు ముఖ్యమంత్రి అండి, ఆయన చూసేటోళ్ళు ఇజ్జత్ ఇస్తున్నారు. మీ ముఖ్యమంత్రి అంత దళితంగా మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి అందరికి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్కే పవన్ గారు మాట్లాడిన నీతి సూత్రాలమ్మా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మేడం మాట్లాడుతున్నారు కదా. బీఆర్కే పవన్ దగ్గర ఏం మాట్లాడినా కలవకుండా తారక రామారావు నీతి సూత్రాలు రామాయణం చెప్పిండా? మీరు కార్తీక్ గారు ఒక్క నిమిషం వాజేరెడ్డి గారు. ఇప్పుడు రమణ గారు సోదరుడు స్టూడియోలో కూర్చున్నాడు కదా, ఏది మాట్లాడినా బ్రహ్మాండంగా పోతుందని చెప్పి అందరినీ వచ్చేది సార్. మీరు కూడా మీరు ఆగండి. ప్రతిదానికి స్టూడియోలో కూర్చుంటే రావాలా మరి? వాజేరెడ్డి గారు ఇప్పుడు అట్లా కాదండి. ఎవరి వీలుని బట్టి వాళ్ళు వస్తారు. ఎక్కడ ఉంటే ఏం చేయొద్దు మరి, వచ్చిన వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. ఎక్కడ ఉంటే ఉంది కానీ మాట్లాడండి. ఎవరిని బ్లేమ్ చేసిర్రు? మీరు మాట్లాడలే, మేము తిరిగి మాట్లాడారు. రైట్ రైట్ వాజేరెడ్డి గారు మాట్లాడండి. ఒక్క నిమిషం సునీత మేడం. రమణ గారు ఇప్పుడు వారికి ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ సర్కార్ లో అన్ని మొదట్లోనే ఇచ్చిర్రా, మేము మాకు ఇంకా సమయం ఉన్నది అప్పటి వరకు ఇస్తాం అంటున్నారు. సమయం ఉన్నప్పుడు నువ్వు ఈ 6 గ్యారంటీల కార్డు మీద సంతకాలు పెట్టి